లక్కీ ఉందని సాటర్డే ఈరోజు అనమాట పబ్ అన్నారు. యాక్చువల్గా హైదరాబాద్లోనే ది బెస్ట్ పబ్ ప్రిజం పబ్ అన్నారు. కానీ ఏదో ఇన్సిడెంట్ వల్ల అక్కడ అయిందంట ప్రిజం వాళ్ళకి, ఐ మీన్ ప్రిజం పబ్కి. సో లొకేషన్ అయితే చేంజ్ చేశారు, ఇది పోస్ట్పోన్ అయితే చేయలేదు, లొకేషన్ అయితే చేంజ్ చేశారు. ఈరోజు ఒక్కొక్కరు రచ్చ చేద్దాం కాబట్టి ఫిక్స్ అయ్యి ఉన్నారు. మామూలు అయితే ఏమో చూద్దాం, రెడీ అవ్వాలి. లెట్స్ గో. మనమైతే రెడీ అయిపోయాం, మామూలు కోసం మీటింగ్. అందరూ రెడీ అయిపోతే వెళ్ళిపోవడం. ఓకే, అక్కడికి వెళ్ళి కలుద్దాం. మేమైతే రెడీ అయ్యి పబ్కి అయితే వచ్చేసాము. పబ్ అంటే పబ్ కాదు కానీ పబ్ లెవెల్లోనే ఉంటుంది లోపలంతా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అకాన్ పబ్ అనమాట. ఇది కరెక్ట్గా మన కేబుల్ బ్రిడ్జ్ ఆపోజిట్ లో ఉంది. ఈయన మా మోడల్ అనమాట. ఇది కానీ చూస్తే నన్ను కన్ఫర్మ్ చేసుకుంటాడు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అందరినీ 11:30, 12 కల్లా ఉండమన్నారు. కాకపోతే అందరూ 12:30, 1:30 ఆ టైం కల్లా వచ్చారు. అందుకే ఖాళీగా ఉంది. ఇంకా అక్కడ సెటప్ చూసి ఆర్కెస్ట్రా పెడతారేమో భయపడ్డా. యాక్చువల్గా కింద స్టార్ట్ అయినప్పటి నుంచి వీడియో తెద్దాం అనుకున్నాను, కాకపోతే వీడియో అవ్వలేదు. మేము ఎంటర్ అయినప్పుడు మాకు హ్యాండ్స్ కి ఇలా బ్యాచెస్ వేసారు అనమాట, జస్ట్ పబ్ ఎంట్రీకి అన్నట్టు. తప్పిపోకుండా మేము అందరూ ఆరెంజ్ బ్యాచ్ అని. ఫుడ్ అయితే మంచిగా పెట్టారు. డ్రింక్స్ అయితే ఇంకా పెట్టలేదు, ఇంకా చాలా మంది రాలేదని చెప్పి. మా వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు మా గ్లాసులు తెచ్చుకోవడానికి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇగో వచ్చాడు మా వాళ్ళు. గ్రేప్ జ్యూసా? ఎవరైనా చూస్తే నిజంగా మొన్న అనుకుంటారు. అందరూ రావడం స్టార్ట్ చేశారు. నెమ్మదిగా డ్రింక్స్ కూడా స్టార్ట్ చేశారు. మామూలు కూడా వెళ్ళారు తెచ్చుకోవడానికి. ఇక్కడ అన్ని ఉంటాయి పబ్ కదా, బీర్, విస్కీ, రమ్, వోడ్కా, నార్మల్ డ్రింక్స్, మాక్టైల్స్, కాక్టైల్స్ కూడా ఉంటాయి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఆడంత బిల్డప్ ఇస్తున్నాడు కదా, ఆడు తెచ్చేది కోక్. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అదే సర్ప్రైజ్. ఒకటి కోక్, ఒకటి గ్రేప్, ఒకటి మ్యాంగో, ఒకటి థమ్స్ అప్, వాటికి చేర్స్. అక్కడ కనిపిస్తుందంతా బార్ కౌంటర్ అనమాట. అందుకే జనాలు అంతలా ఉన్నారు. అక్కడ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. మేము అక్కడ మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తాం అన్నమాట. ఇంకా మ్యూజిక్ స్టార్ట్ అవ్వలేదని ఇక్కడ ఫన్ చేసుకుంటున్నాం మామూలుగా. మ్యూజిక్ ఇప్పుడే స్టార్ట్ చేశారనమాట. మేము కాసేపు కూర్చొని వైబ్ అవుతున్నాం తింటూ. మేము అలా అక్కడ సోఫా నుంచి ఫ్లోర్ మీదకి అయితే వచ్చాం, కానీ ఇంకా ఎవరు రాలేదని ఇంకా డాన్స్. మేము కూడా స్టార్ట్ చేసాము. అందరూ రావడం వల్ల ఫ్లోర్ మొత్తం కవర్ అయ్యింది. మేము కూడా డాన్స్ స్టార్ట్ చేసాం అనమాట. ఇలాంటి వాటికి వస్తే డాన్స్ వచ్చినవాడు రానివాడు అందరూ కూడా వేస్తారనమాట. ఎందుకంటే స్టెప్స్తో సంబంధం లేదు కాబట్టి. అండ్ మధ్య మధ్యలో మాట్లాడుతున్నానంటే దానికి కారణం కాపీరైట్ ఇష్యూ. డైలీ ఆఫీస్కి వెళ్ళిన ఆఫీస్ మొత్తం మనకు తెలియకపోయినా కూడా ఇలాంటి ఆఫీస్ పార్టీ అప్పుడు అందరూ ఫ్రెండ్సే అనమాట. అందరూ ఒకటైపోతారు. ఫోన్ అయితే రిస్క్ చేసి కింద పెట్టాను, కానీ ఎవడు తొక్కేస్తాడని భయం వేసింది. మనం నార్మల్గానే చాలా యాక్టివ్గా ఉంటాం. అలాంటిది ఇలాంటి పబ్బుల్లోని పార్టీల్లోనే మనం యాక్టివ్గా లేకపోతే ఎందుకు? ఇక్కడ చూడండి, మాకు మా బ్యాచ్ వాళ్ళు తప్ప ఎవ్వరూ మాకు తెలియదు. అయినా కూడా అంతమంది మధ్యలో మేము ఎగిరేస్తున్నాం, గంతేస్తున్నాం, డాన్స్ వేస్తున్నాం.
సాంగ్ అయితే అందరూ ఫుల్గా వైబ్ అయ్యారు, అసలు ఫుల్ గంతారు. మావాడైతే అసలు పూనకం వచ్చినట్టే ఊగాడు అసలు, ఎందుకో మరి. అదిగో మరి అదే వద్దు, ముందు మేము డ్యాన్స్ చేస్తుంది అందుకు ఎందుకు చూస్తారు మీరు? వాళ్ళే మా వీడియోలోకి వచ్చారు, మీరు ఎందుకు వాళ్ళని చూస్తారు? ఫస్ట్ అన్ని హిందీ సాంగ్స్ వేసాడు, తర్వాత ఇంగ్లీష్ సాంగ్స్ వేసాడు, తర్వాత తెలుగు సాంగ్స్ వేసాడు లాస్ట్లోని. మనకి ఏ సాంగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, వన్స్ ఫ్లోర్ మీదకి వచ్చాక అది ఏ సాంగ్ అయినా మనం వేయడమే డ్యాన్స్. బ్రో అయితే మాకు అసలు జస్ట్ ఆఫీస్లో మొక్క పరిచయం అంతే, అక్కడికి వచ్చాక ఆయనతో ఎగురుతున్నాం మేము. మేము ముగ్గురం ఫిక్స్ అయ్యాం అనమాట, ముగ్గురం కలిపి అలాగే వెళ్ళి ఏ బ్యాచ్ డ్యాన్స్ చేస్తే ఆ బ్యాచ్తో కలిపి డ్యాన్స్ చేద్దాం మనం కూడా అని, అందుకే వెళ్తున్నాం అలాగే. అలా చుట్టూ ఒక్కొక్క దగ్గరికి వెళ్తే మా మేనేజర్ కూడా కనిపించారు, మేనేజర్తో కూడా ఒక 2 స్టెప్లు వేస్తాం అంతే. అయ్యో మొత్తానికి అయితే అయిపోయింది, మొత్తం బయటకు వచ్చాము, అందరినీ తోసేసారు యాక్చువల్గా బయటికి. మధ్యాహ్నం అయితే పెట్టారు కానీ పార్టీ, నైట్ పెట్టుంటే ఇంకా సూపర్ ఉండు, కాకపోతే అందరికీ ఇబ్బంది అవుద్ది, అమ్మాయిలు కూడా ఉంటారు కాబట్టి సెక్యూరిటీ పర్పస్ మధ్యాహ్నం పెట్టారనమాట. నేను ఇంకా కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ, ఫేర్వెల్ పార్టీ అవి అయ్యాయి, వాటికన్నా బాగా ఎంజాయ్ చేశాను, అప్పుడే బాగా ఎంజాయ్ చేశాను అనుకున్నాను, దానికన్నా బాగా ఎంజాయ్ చేశాను. దీనికి అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఫైనల్గా రూమ్కి వచ్చేసాం ఇప్పుడే, జస్ట్ చాలా చాలా బాగా అయింది. అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు, అందరూ మా వాళ్ళందరూ కూడా మంచిగా సేఫ్గా రీచ్ అయిపోయారంట. సో అదనమాట మ్యాటరు. ఓకే, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, ఉంటా మరి, బాయ్.